నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదివితే, తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి చికటమనును కీలును పూసి అందులో ఆ పిల్లల వాణి పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా. పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే పిల్లరా, ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం కలిగిన వారిగా ఉండాల్సిన అవసరం ఉంది. స్త్రీ స్థానంలో ఉన్న వారందరూ కూడా ఎలా ఉండాలంటే జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో రాయబడుతుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం అండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు, అది కూడా పూర్తిగా చదవండి, వినబడాలి నాకు కూడా. ఓడబెరుకొను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది. కనుక రోజు ఇల్లు కడుతుంది, కుటుంబాన్ని కట్టుకుంటుంది. మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుక్కుంటుంది. కొంతమందికి పిల్లరా, జ్ఞానానికి బదులు కోపం, ఆవేశాలు ఉంటుంటాయి. జ్ఞానం ఉండాల్సిన స్థానంలో పిల్లరా ఈ యొక్క కక్షలు, క్రోధాలు ఇలాంటి వాటిని పెట్టుకుంటూ ఉంటారు. దేవుని పిల్లలుగా అలాంటి వారి జీవితాలు, వారి కుటుంబాలను కట్టుకోలేరు. ఎప్పటికీ కూడా వారి కుటుంబాలు ఎప్పుడు కూడా అస్తవ్యస్తంగానే ఉంటాయి. భర్త భర్తలాగా ఉండడు, ఆ భార్య భార్యలాగా ఉండదు, ఆ బిడ్డలు బిడ్డల్లాగా ఉండరు. ఆ కుటుంబాలంతా కూడా అస్తవ్యస్తంగా తయారైపోతాయి. ఎవరి దారి వాళ్ళదే. ఒకరి మాట ఒకరికి లెక్క ఉండదు, ఒకరికి ఒకరు లోబడరు, ఒకరిని ఒకరు ప్రేమించలేరు. దానికి అంతరికి కారణం ఏంటి తెలుసా? ఆ కుటుంబంలో ఉన్న స్త్రీ జ్ఞానంతో ఆలోచన చేయట్లేదు, అజ్ఞానంగా ఆలోచన చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానవంతురాలు తన ఇల్లు ఏం చేస్తుంది? కుటుంబం అనే ఇంటిని కట్టుకుంటుంది. యోకెబెదు పిల్లరా జ్ఞానవంతురాలుగా కనబడుతూ ఉంది. ఆమె జ్ఞానానికి మెచ్చుకోవాలి మనం. ఆ కుమారుని 3 నెలల కాలం దాచింది. 3 నెలల కాలం తర్వాత ఇక దాచలేకపోయింది. అందుకని ఏం చేయాలి? ప్లాన్ చేసింది. ఒక జమ్ము గడ్డితోటి ఒక పెట్టెను తయారు చేసింది. దానికి లోపల పిల్లలు మన్ను పూసింది. ఆ తర్వాత బయట ప్రక్క అంతా కూడా కీలు పూసిందంట. లోపలేమో మన్ను పూసింది, బయట పక్కేమో కీలు పూసింది. బయట వాటర్ నీళ్లు లోపలికి రాకుండా ఉన్నట్లుగా కీలు సహాయపడుతుంది. లోపల బిడ్డకు ఏ విధంగా గాయం కాకుండా మెత్తగా ఉండడం కోసం, గట్టిగా బాగా ఉండడం కోసం మట్టి, చల్లగా ఉండడం కోసం మట్టి పెట్టింది. పిల్లరా ఇలాగ తయారు చేసి ఆ బిడ్డను అందులో పడుకోబెట్టి ఎక్కడ వదిలేసిందంటే రాజుగారు కూతురు స్నానం చేస్తే కొంచెం పక్క వదిలిపెట్టింది. దేవునికి స్తోత్రం. ఇదంతా ఏంటి? ఆమెకున్న జ్ఞానము. దేవునికి స్తోత్రం. ఏదైనా కానీ ఆలోచిస్తే ముందు చూపు అనేది మనకు వస్తుంది. ముందు చూపు అంటే భవిష్యత్ కాలాన్ని గురించి ఎంతో కొంత ఆలోచించేటువంటి స్థితి మనకు ఉంటుందండి. కొంతమందికి అదేమీ లేదు. ఎప్పటికప్పుడు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏ రోజు ఆ రోజు ఎలా ఆర్పివేయుదుమా. ముందు చూపు మాత్రం వీళ్ళకి ఉండదు. రానున్న దినాల కోసం కొంచెం కూడా ఆలోచన ఉండదు. ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురైనా కానీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? పిల్లరా, స్త్రీలుగా ఉన్నటువంటి వారు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. జ్ఞానం కలిగినటువంటి స్త్రీగా ఉండాల్సిన అవసరం ఉంది. యోకెబెదు పిల్లరా ఒక జ్ఞానిగా మనకు కనబడుతూ ఉంది. ఆమె ప్లానింగ్ అంతా కూడా అద్భుతంగా ఉందండి. ఆమె ప్లానింగ్ అంతా కూడా దేవుని చిత్తానుసారంగా ఉంది. ప్రార్థనాపూర్వకంగా ఆమె చేస్తూ ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. దేవునికి ఆలోచన మేరకే ఆమె అలా క్రియ చేస్తూ ఉందని నాకు అర్థమవుతూ ఉంది. పిల్లరా, దేవుడు ప్రేరేపించిన కొలది ఆమె తన క్రియను లేక పనిని కొనసాగిస్తూ ఉంది అని నాకు అనిపిస్తూ ఉంది. అందుకే పిల్లరా యోకెబెదు ఆ యొక్క 3 నెలలు దాచిన తర్వాత ఇక బిడ్డను దాచలేక ఆ జమ్ము పెట్టిన తయారు చేయి. అసలు ఏం చేయాలి? ఎలా ఈ బిడ్డను నేను కాపాడాలి? ఎక్కడ ఉంచాలి? ఏం చేయాలో చాలా దినాలు ఆలోచించిందేమో. ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంది. పిల్లరా ఆ జమ్ము పెట్టి నీళ్ళు ఆ పెట్టెలోకి రాకుండా, ఆ బిడ్డకి ఎటువంటి ప్రమాదము సంభవించకుండా పిల్లరా అత్యంత జాగ్రత్తగా దాన్ని తయారు చేసి బిడ్డను అందులో పడుకోబెట్టి ఆ యొక్క రాజుగారి యొక్క కూతురు స్నానం చేస్తున్న స్నానాల రేవుకి కొంచెం పై భాగంలో ఆ యొక్క పెట్టెను విడిచిపెట్టి కూతుర్ని కాపలా పెట్టింది. అమ్మా నువ్వు చూస్తూ ఉండు. ఆ పెట్టె అలా నీళ్ళలో జరుగుతూ ఆ ప్రవాహానికి తగ్గట్టుగా వెళ్తున్న కొలది నీవు కూడా ఒడ్డు వెంబడి అలాగ వెళుతూ ఉండు. పిల్లరా ఒక చక్కని సిస్టమేటిక్గా అలాగ సెట్ చేసిందండి.
అలా తయారు చేసి పెట్టింది. పిల్లరా అనుకున్నటువంటి ఆ ప్లాన్ అంతా కూడా 100% సక్సెస్ అయిపోయిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంచెం జ్ఞానంతో ఆలోచించే ఏ పైనైనా సక్సెస్ అవుతుందండి. బుద్ధిహీనంగా ప్రవర్తించి బుద్ధిహీనంగా ఆలోచిస్తేనే, బుద్ధిహీనంగా మాట్లాడుకుంటేనే, బుద్ధిహీనంగా నిర్ణయాలు తీసుకుంటేనే పిల్లరా ఏది సక్సెస్ అవ్వదు. కానీ జ్ఞానంతో ఆలోచించుకుంటే ఏదైనా సక్సెస్ అవుతుంది. కనుక పిల్లరా యోకెబేదు జ్ఞానం కలిగిన స్త్రీ. హల్లెలూయా. పిల్లలు తనకున్న జ్ఞానం చొప్పున అదంతా చేసింది. ఆ ప్రణాళిక అంతటిని బట్టి నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ఆమె జ్ఞానిగా అక్కడ మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మన కుటుంబాలను కట్టుకునే విషయంలో ఎవరు ఏ విధంగా నడవాలి, ఎవరికి ఏ విధంగా పిల్లల ప్రణాళికలు సిద్ధం చేయాలి, ఈ విషయాలన్నీ కూడా ఇంట్లో పిల్లల తల్లులుగా ఉన్నవారు అలాగే స్త్రీలుగా ఉన్నవారు పిల్లల దీని విషయంలో ఆలోచన చేసి దేవ యోకెబేదుకు ఇచ్చినటువంటి ఆలోచన జ్ఞానము నాకు కూడా దయచేతండి అని ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభువు పేరట నేను తెలియపరుస్తూ ఉన్నాను.